ఇదంతా కూడా మనకి 1832 నుంచి స్టార్ట్ అయింది. 1832 నుంచి స్టార్ట్ అయింది. ఏది? ఇతర మతాల వారిని త్రిదుఃఖించడం. అంతకుముందు మొఘలులు ఉన్నటువంటి మ్లేచ్చులు, ఈ మొఘలుల పేరే మ్లేచ్చులు. ఈ మ్లేచ్చులు 300 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక మతాలను పెట్టలా. వాళ్ళు ఏకంగా నాశనం చేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళు దేవాలయం కొట్టేయడం, బ్రాహ్మణులు చంపేయడం, ఆడకూతుళ్ళ స్తన్యాలు కోసేయడం, వాళ్ళ బలాత్కారం చేయడం, వాళ్ళని నానహింస పెట్టిన వాడు ఒక మూర్ఖుడు. వాడు మొఘలు సామ్రాజ్యం మొత్తం కూడా సనాధర్మాన్ని ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోయింది. ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోయింది. సో వాడు దేవాలయం చెప్పాడు. ఇప్పుడు జోగులాంబకి వెళ్ళండి మీరు. జోగులాంబ దేవాలయం ఉన్నటువంటి విస్తరణ మొత్తం కూడా అది దేవాలయ వ్యవస్థ, దేవాలయ కట్టడాలు అవన్నీ కూడా. ఇప్పుడున్నటువంటి వారణాసిలో కానీ ఇంకైనా సరే, ఇంకెక్కడైనా సరే, మధురలో కానీ, జోగులాంబలో కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే దేవాలయాల మీద మీరు కట్టిన దర్గాలు, మీరు కట్టినటువంటి మసీదులు తప్ప సొంతంగా మీకు మసీదులు లేవు. ఇంపాసిబుల్ అది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మీరు దమ్ముంటే బయట తీస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు కట్టిన మసీదులన్నీ కూడా దేవాలయం కట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఎందుకుంటున్నారంటే సామరస్య ధోరణి. దాని పేరు వీళ్ళు రాజకీయ రంగంలో ఏం పెట్టుకుంటే సెక్యులరిజం. ఇంతకున్నటువంటి మత ఛాందసవాదులు అని చెప్పినటువంటి మతాల గురించి ఇతర రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క సనాధర్మాన్నే వేరుగా బూచిగా చూపి, ఇది బూచిగా చూపి దానిలో కులాల్ని చేర్చి విభజించి వీళ్ళందరూ విచ్ఛిన్నం చేసి పబ్బం గడుపుకున్నారు. దాంట్లో మాల మాదిగలు అని చెప్పేసి వీళ్ళని, రెడ్డి కుమ్మరి వీళ్ళని చెప్పి కొంతమందిని, కమ్యూనిస్టు భావాలతో కొంతమందిని ఇలా విచ్ఛిన్నం చేసి పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది రాజకీయ నాయకులు పూర్వకాలంలో. ఎప్పుడైనా మన పుస్తకంలో శంభాజీ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? మన పుస్తకాల్లో ఈ మధ్య సీమాచ్యుతి గారు తెలిసిపోయింది. ఎప్పుడైనా మన సాంఘిక శాస్త్రంలో అంటే 1998 బ్యాచ్ నాది, 10th 1988 బ్యాచ్ నాది. ఆ బ్యాచ్లో శివాజీ గురించి ఎక్కడెక్కడ ఉంది తప్ప బాబరు, అక్బరు, ఔరంగజేబు, షాజహాను, వాని పెళ్ళాం, వాని ఉంపుడు గత్తే, వీళ్ళ విషయాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? భాగమతి పేరు ఎక్కడుంది అసలు మీకు? అసలు ఎక్కడ రాసింది అసలు? ఇప్పుడు మనం అన్ని బయట తీస్తే ఒక్కొక్క విషయంలో విజయ అరాచకాన్ని బయటపడుతున్నాయి. రజాకార్ మూమెంట్ ఏంటి? అసలు రజాకార్ ఎందుకు వచ్చింది అసలు? దానికన్నా వాడు పాట పాడతారు కదా, బండెనక బండి గట్టి నైజాము సర్కరోడ నాజీల మించిన. నాజీలు అంటే ఏందనుకున్నావు? డైరెక్ట్గా ఆడవాళ్ళలో యోనిలో, ఇప్పుడు దుర్మార్గ విధులు అమ్మాయిల్ని రేప్ చేసి యోనిలో బాటిల్స్ కూస్తున్నారు కదా, నాజీలు అనేటువంటి దరిద్ర కొడుకులు. అప్పట్లో ఎర్రగా కాల్చి ఆడపిల్ల యోనిల్లో రాడ్లు పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి నాజీలు అంటే వాళ్ళు. నాజీని మించినవుడో రజాకారుడు, నాజీని మించినవురో నైజారు సర్కరోడ్ అని పాట పాడేటప్పుడు, నాజీల మించినవురో నైజాము సర్కరోడ అంటే ఎంత క్రూరులు వాళ్ళు ఆలోచించండి. కేవలం హిందూ యువతుల్ని మాత్రమే క్రూరంగా చంపినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళ గురించి గొప్పగా రాశారు మన సామాన్య శాస్త్రంలో, ఇతర శాస్త్రాలు.